నమస్తే. మరొక విషాదకర ఘటన, విషాదకర వార్త, సిగ్గుపడే వార్త, తలదించుకునే వార్త, చెత్త వార్త కూడా అనుకోవాలి. మరి ఇంకా ఇద్దరు పిల్లల్ని, కవల పిల్లల్ని చంపేసిండు. ఎవరు? తండ్రి. బయటోళ్ళు కాదు, తండ్రి. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎందుకు కనాలి, ఎందుకు చంపిండు తెలుసా? అది కూడా భార్యతోటి గొడవపడ్డాడు. భార్యతోటి గొడవపడి ఆ కోపాన్ని పిల్లల మీద తీసిండు. ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా వీళ్ళకి నిజంగా? వాడు పులిగోరిపల్లి తండల వాడు పిల్లల్ని చంపే, ఒక ఆమె అక్రమ సంబంధం మోజులా, ఆ వార్త ఈ సిద్దిపేట సైడ్ ఉంటుంది. అది ప్రియుని మోజుల వాడి ముగ్గురు పిల్లలకు పెరుగుల విషం కలిపి ముగ్గురు చంపింది పిల్లల్ని. అబ్బని శుభ్రం తెలియని పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసా అండి? ఎదిరించే స్థాయి కూడా ఉండదు, బెదిరించే స్థాయి కూడా ఉండదు, కనీసం మమ్మల్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించే స్థాయి కూడా ఉండదు. సిగ్గులేని విధవలు తల్లిదండ్రులే. వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆడేమో చంపలేదా ముగ్గురిని? సిద్దిపేట జిల్లా ప్రియుడు మోజుల వాడి ముగ్గురు పిల్లలు చంపింది. ఆడోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఏం ఏం అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఎందుకు ఇట్లా విచక్షణ కోల్పోతున్నారు? గొడవలు అందరింట్లో జరుగుతాయి, గొడవలే జరగవా? పిల్లలను చంపుకుంటారా, లేకపోతే భార్యలను చంపుకుంటారా, భర్తలను చంపుకుంటారా? అవి ఏమన్నా కానీ ఇష్టం లేకపోతే, ఇప్పుడు భార్య భర్తల మధ్యకు పడకపోతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోయి విడాకులకు అప్లై చేసుకొని విడాకులు తీసుకోవాలి. అది లేదు. గొడవలు అయితే ఇంకేదో అయితే వాడిని వీడు చంపుకోవడం, వాడు వీడిని చంపుకోవడం, ఇది పోయింది స్టోరీలు. ఈ మధ్యలో పిల్లలను చంపుడు అయింది. కవల పిల్లలు ఇప్పుడు కవల పిల్లలకి ఎవరికి అసలు లక్షల్లో కొన్ని జంటలకు పుడతారు కవల పిల్లలు. కవల పిల్లలను కూడా చంపేసినవాడు. ఆ సిగ్గులేనోడు పులిగొని తండల వాడు పిల్లలు చంపేసాడు. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? విచక్షణ కోల్పోతున్నారు. అసలు పెళ్ళి మెచ్యూరిటీ, పెళ్ళి మీరు పిల్లల్ని కననిగా చేసుకుంటున్నారా? మీకు ఏమన్నా వాళ్ళని సాది సంతరించి ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చేనికే చేస్తున్నారా? దేనికోసం చేసుకుంటున్నారు? పెళ్ళిళ్ళు కోరికల కోసమే చేసుకుంటున్నారా? మరి అదే అనాల్సి వస్తుంది నేను. మరి అంతే కదా. పిల్లల మీద ప్రేమ ఉండదా అండి? నాకు అర్థం కాదు. కన్న పిల్లల మీద నిజంగా చెప్తున్నా, మీకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించవచ్చు నేను చెప్పే మాట. కొందరు కోరికల కోసమే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. పిల్లల మీద ప్రేమ లేదు, పెండ్ల మీద లేదు ప్రేమ, భర్త మీద ప్రేమ లేకుండా అయిపోయింది. కన్న పిల్లలను అబ్బాయి శుభ్రం తెలియని పిల్లని చంపిండు వీడు. గుండోడు కన్న తండ్రే కాలయముడు, కవలలకు గడ్డి మందు తాగించి బావిలో పడేసాడు. ఈ చట్టాలు మారాలి. ఏం చేయాలి? ఈ వార్తలు చదివి ఏం చేయాలి? బేజారు వస్తుంది. చట్టాలు మార్చాలి. ఇప్పుడు వాడు దొరికిండు, కాల్చిపడారు. ఏంది మరి పంచాయతీ ఊరికే వారి మీద విచారణ, కథ, కార్ఖానం. సరే విచారణ చేయండి, చేయొద్దంటది. ఫాస్ట్గా చేసి వారికి కఠినమైన శిక్ష 10 మందిలో జరగాలి ఆ శిక్ష. లేకపోతే ఉరిశిక్ష అయినా సరే ఒక 1 year లోపు పడితే ఏమైనా భయం ఉంటుంది. ఓ 6 నెలల లోపు వానికి ఎప్పుడో ఆ బెయిల్ వస్తుంది. ఆ విచారణ ఏళ్ళకేళ్ళ కొనసాగే, వానికి ఉరిశిక్ష పడదు, జీవిత ఖైదే పడుతుంది. అదే వాళ్ళకి అలసైపోయింది, తమాషా అయిపోయింది, పిల్లలాట అయిపోయింది. జీవితం అయితే ఎట్లయిపోయిందంటే, అరటిపండు మనం తింటాం, తొక్కను తీసి ఇట్లా పడేమా, అట్లా అయిపోయింది. తొక్కను తీసేసినట్లే. చిల్లర విధవలు ఉన్నారు భూమి మీద, చిల్లర ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొందరు. కేవలం కోరికల కోసమే చేసుకుంటున్నారు కొందరు పెళ్ళిళ్ళు 100%. ఏమని అనుకోండి మీరు. కన్న తండ్రే కాలయపుడు, కవలలకు గడ్డి మందు తాగించి బావిలో పడేసినట. కరీంనగర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘోరం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచాల్సిన కన్న తండ్రే కాల యముడయ్యాడు. కుటుంబ కలహాలు పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాదు, ఏ పాపం తెలియని 2 చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో ఈ అమానుష ఘటన చోటు చేసుకున్నది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి ఏప్రిల్ 3న, అంటే ఇలా 4 ఏప్రిల్ 3న ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపం కాస్త కన్న ప్రేమను కప్పేసింది. తన కవలలైన 2 కూతుళ్లపై ఆ కసిని తీర్చుకున్నాడు. సుమారు 5 ఏళ్ల వయసున్న ఆ కవలల పిల్లలకు బలవంతంగా గడ్డి మందు. బాధ అనిపిస్తుంది నిజంగా. ఏమని అనుకోండి, నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ వార్త పూర్తిగా చదవలే కానీ నిజంగా బాధ అనిపిస్తుంది. బలవంతంగా గడ్డి మందు తాగించినట్ట. ఎదిరించే స్థాయి అని ఉంటుందా అండి? మనం ఉన్నాం, మనం ఎదిరించగలుగుతాం. ఓ 2-3 ఏదో రకంగా ఎదిరించగలుగుతాం. అసలు ఎదిరించే స్థాయి ఉంటుంది. బలవంతంగా గడ్డి మందు తాపినట్ట. సిగ్గు తప్పిన విధవ గచ్చు శ్రీశైలం అనేటోడు. ఎందుకు వేసుకున్నావు ఆ పెళ్ళి? నాకు అర్థం కాదు. సంసారం అన్నప్పుడు ఉండవారా బాబు? గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఏమి ఉండవా? సాఫీగా ఉంటుందా జీవితం? ఎత్తు పల్లాలు ఉండవా? కోపతాపాలు రావా? ఆర్థిక సమస్యలు రావా?
పీకనికే వేసుకున్నావు పెళ్ళి ఈ చెత్త నా కొడుకు. తన కవలలైన 2 కూతులపై ఆ కసిని తీర్చుకున్నాడు. సుమారు 5 ఏళ్ల వయసున్న ఆ కవల పిల్లలకు బలవంతంగా గడ్డి మందు తాగించాడు. అంతటితో ఆగకుండా వారిని తీసుకెళ్లి సమీపంలోని బావిలో పడేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక కూతురు మృతదేహం బావిలో లభ్యం అవగా మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతుంది. అమానుషానికి పాల్పడిన శ్రీశైలంను చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు ఏం లాభం పోలీసులకు అప్పగిస్తే చట్టాల్లో మార్పు రావాలి. ఏం లేదు. ఇంక నేను ఎంత ఉపన్యాసం చేసినా ఎంత లెక్చర్ చేసినా ఇడ ఏమీ లేదు. చట్టాల్లో మార్పు రావాలి అంతే, ఏం లేదు ఆడ. కఠినమైన శిక్ష. ఇంకా తమాషా మాట్లాడితే నడి రోడ్డు మీద ఉరి తీసే రోజులు రావాలి. లేదు విచారణ స్పీడ్గా కొనసాగి ఇప్పుడు వీనికి జీవిత ఖైదు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు చట్టాలను కూడా మనం ప్రశ్నించుకోవాలి, తప్పదు. వీనికి జీవిత ఖైదు ఎందుకు? వీడు మారి పీకేదేముంది, పొడిచేదేముంది, ఏం ఉద్ధరించేదేముంది? నేనంట ఇట్లాంటి వాళ్ళకు ఉరిశిక్ష పడాలంటున్న 6 నెలల లోపే వానికి పడాలి. పులిగొండపల్లి తండ రామ్దాస్గా వానికి పడాలి. వీళ్ళు మారి ఏం చేసేది ఉంది అంటున్నా, ఎవరిని ఉద్ధరించేది ఉంది అంటున్నా. చట్టాల్లో మార్పు రావాల్సిందే, సమస్య లేదు, వేరే అంశమే లేదు. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి, ఆ చట్టాలు చేసుకోవాలి, రాజ్యాంగ సవరణ జరగాల్సిందే, తప్పదు. వీనికి ఎంత సిగ్గు తప్పినవాడు అండి, బలవంతంగా గడ్డి బంద ఇచ్చినట్టు. మరి పెండ్ల మీద కోపం ఉంటే పిల్లల మీద ఎందుకు తీసినవరా బాబు, నాకు అర్థం కాదు. అంటే జీవితం అంటే ఇంక ఏం కొట్లాటలు ఉండవు, సమస్యలే రావా? బాధ అనిపిస్తుంది, ఏం చేస్తాం. క్రైమ్ న్యూస్ బాధ అనిపిస్తూ ఉంది. అందుకే అంటున్నా, పెళ్ళి చేసుకోవడానికి ముందు అన్నీ ఉంటాయని తెలుసుకొని చేసుకుంటారా బాబు. పెళ్ళి చేసుకుంటాం అని అనుకున్నప్పుడు పక్కా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆర్థిక సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి, కోప తాపాలు వస్తాయి, ఎగుడు దిగుడులు ఉంటాయి, అలుగుళ్ళు గులుగుళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటాయనే చేసుకోండి పెళ్ళిళ్ళు. అవి ఉండవని చేసుకోకుండ్రి, అవి 100% ఉంటాయి అని చేసుకుని అప్పుడే మీరు ముందర పడతారు తప్ప కేవలం కోరికల కోసం చేసుకొని ఆ మోజు అయిపోయినాక ఆ గొడవలు వాడు ఇదంతా తమాషా. నిజంగా చెప్తున్నా, ఇదే జరిగింది. అది వానికి పిల్లల మీద ప్రేమ ఉందే, వాడు చదువుకున్నోడు లాక్కున్నాడు. మళ్ళీ ఆ బర్లకాడికి పోయేటోనికన్నా అధ్వానం కాదా? బర్లకాడి అంటే వాళ్ళని అవమానిస్తున్నాను కాదు, కానీ వాళ్ళకన్నా ఉంది కదా బుద్ధి మంచిగా. చదువు లేని వాళ్ళకు, ఇంక చదువుకున్నాడు కూడా లేదు. కవల పిల్లని 2 చంపేసాడు. అందుకే అంటున్నా, చట్టాలలో మార్పు వచ్చి త్వరితగతిన ఇమీడియట్లీగా శిక్ష, ఉరి శిక్షనే పడాలి. వేరే జీవిత ఖైదులు అవసరం లేదు, ఉరి శిక్షనే. దీనికి మీరు సపోర్టా కాదా మీరు కామెంట్లలో చెప్పాలి. చాలా బాధాకరం ఈ వార్త. ఇక అది నేను చెప్తానే ఉంటా ప్రతి వీడియోలో. మీ నెలలో 1-2 వస్తాయి క్రైమ్ న్యూస్ ఇట్లాంటి వార్తలు. ఆ పులిగోనిపల్లి తండలో జరిగింది మర్చిపోనే లేదు, ఇది వచ్చింది. గిట్లుంది పరిస్థితి రాష్ట్రంలో. ఏలే చట్టాలను అలుసుగా, చట్టాలల్లో ఉన్న లోపాలను అలుసుగా తీసుకొని ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఇట్లాంటి విధవలు. ఇట్లా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. అందుకే అంటున్నా, పెళ్ళిళ్ళు అనేది కేవలం కోరికల కోసం చేసుకోవద్దు, ఒక భవిష్యత్తు నిర్మించుకొని చేసుకోండి తప్ప కోరికల కోసం చేసుకొని ఆ మోజు తీరినాక పిల్లలు పెండ్లాన్ని లేకపోతే భర్తను లెక్క చేయకుండా ఉండడం అనేది సమంజసం కాదు. అపంశుభం తెలియని చిన్నారులను చంపిన వీనికి 100% ఉరి శిక్ష పడాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.